గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పి నేడు మాట తప్పిన ప్రభుత్వంగా ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని, అది కూడా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గతంలో యువగలం పాదయాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి వచ్చినప్పుడు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఇటు తమిళనాడులో పెట్రోల్ డీజిల్ ధరలు సుమారు 8 రూపాయల నుండి 9 రూపాయలు తక్కువగా ఉన్నాయని, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పిన నారా లోకేష్ నేడు రాష్ట్రంలో 3 రూపాయల 30 పైసలు పెంచడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంవీఎం బాలాజీ రెడ్డి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలంటే డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నాడు వైఎస్ఆర్ విగ్రహం నుండి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు డీజిల్ పెట్రోల్ పెంచిన ధరలు తగ్గించాలని నిరసనలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్ రెడ్డి, ఎంవీఎం బుజ్జిరెడ్డి, ఎంపీటీసీలు బాలయ్య, శరవణ, రాబిన్, సుధాకర్, పునీత్ కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి, సర్పంచులు శేఖర్ మధురాజు, ఆనంద్ కనకరాజు, చెంచయ్య, వైసీపీ నాయకులు ఎంపీ రవి సురేష్, గోపాల్ రెడ్డి, జీవయ్య, పళని ధనపాల్, రాజేష్, చంద్రబాబు, ఈశ్వరయ్య, సురేందర్ రెడ్డి, నాగరాజు, దయాల్, డేవిడ్, రాము, ఇస్మాయిల్, రాహుల్, రమేష్ బాబు, రవి, గోపి, మహిళా నాయకురాలు మస్తానీ బేగం, శాంతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు నుంచి ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పెంచిన డీజిల్ పెట్రోలు రేట్లపైన మేము నిరసన తెలుపుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా ఎంఆర్ఓ తాలూకా ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని. దీని విషయం ఏంటంటే, గతంలో ఎలక్షన్కి ప్రచారానికి వచ్చినప్పుడు లోకేష్ గారు కుప్పం వాటర్ దగ్గర నిలబడుకొని కర్ణాటకలో ఎంత రేట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎంత రేట్లు ఉన్నాయి చూడండి, అక్కడికి ఇక్కడికి 7-8 రూపాయలు డిఫరెన్స్ ఉన్నదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా అదే డిఫరెన్స్ ఉండేది కాకుండా పక్కన అక్కడ కర్ణాటక కాదు, ఇక్కడ తమిళనాడు తీసుకుంటే కూడా తమిళనాడులో డీజిల్ 95 రూపాయలు అంటే ఇక్కడ 100 రూపాయలు ఉన్నది. ఈరోజు ఇంకా 3 రూపాయలు 4 రూపాయలు పెంచినారు కాబట్టి ఎంచుమించు తమిళనాడుకి ఇక్కడికి 10 రూపాయలు డిఫరెన్స్ వచ్చేసింది. ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన మాటకి తగినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అతను కుమారుడు లోకేష్ చెప్పిన విధంగా కూడా నడుచుకోవడం లేదు. ఈ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఈ వాహనాలపైనే కాదు, ఈ వాహనాలు ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువులపైన, అన్నిటి వస్తువులపైన కూడా ఈ డీజిల్ పెట్రోల్ పైన రేట్లు పెరిగిన దానివల్ల అన్ని వస్తువుల రేట్లు కూడా పెరిగేదానికి అవకాశం ఉన్నది. జనాలు అనుకుంటారు డీజిల్ పెట్రోలే కదా పెరిగిందని. అవి 2 పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీన్ని మనమంతా సీరియస్గా తీసుకొని ఈ రేట్లు పెంచిన రేట్లు తగ్గించేంత వరకు పోరాటాలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాము. ఓకే.